కృష్ణలంక పోలీస్ స్టేషన్ వ్యవహారం, ముఖ్యంగా గాది సాయి కృష్ణ మిస్సింగ్ లేదా లాకప్ డెత్, ఈ వ్యవహారంపై కొత్త కోణాలు, కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ సాయి కృష్ణ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందంటే ఏం చెప్తారు? కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది పరిస్థితులు చూస్తుంటే. నమస్తే సార్. ముఖ్యంగా ఏదైతే గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ మిస్టరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందేమో. అంటే పోరాడే పోరాడే చాయిస్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే వాళ్ళ తల్లి, వాళ్ళ మేనమామలు వాళ్ళందరూ గత 32 రోజుల నుంచి గట్టి పోరాటమే చేసినారండి. ఓకే. కొన్ని రోజుల క్రితం కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ తల్లిని పరామర్శించి, ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ లాకప్ డెత్ కి తెరలేపడం ఏంటి, దీంట్లో ఒక సిఐఏ ఎలా బాధ్యుడవుతాడు, తదితర తాలూకా డీజీపీ నుంచి, డిఎస్పీ నుంచి, ఏఎస్పీ నుంచి ఎస్పీతో సహా అందరూ బాధ్యులే అంటూ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ ముందుకొచ్చారు. ఆయన ఉమ్. వచ్చి రాగానే తెర మీదకి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు. అయితే అవును. చంద్రబాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ వాళ్ళని స్వయంగా తన పార్టీ ఆఫీస్కో లేకపోతే ఇంటికో పిలిపించుకున్నారు. సో పిలిపించిన తర్వాత ఎలా మారింది కదా అంటే బయటకు వచ్చాక ఈరోజు చంద్రబాబు గారిని చూడడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఉమ్. మా బిడ్డ కనుక అన్యాయం జరిగితే మాకు న్యాయం చేస్తానని చెప్పారు. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, నా ఆరోగ్యం బాగలేదు అంటూ ఉమ్. తల్లి మాట, ఆ బిడ్డ తల్లి మాట. అదే రకంగా మేనమావులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఏదైతే ఆ సిఐ గారి మీద చర్యలు తీసుకుంటారు, దానికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అంటూ వాళ్ళు కూడా మాట్లాడారండి. సరే, ఈ మాటల్లో ముందు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళక ముందు ఉన్న మాటలు, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉన్న మాటల్లో వ్యత్యాసం ఎలా ఉందంటే, ఉమ్. వాళ్ళకి న్యాయం జరిగిద్ది అనే నమ్మకం వాళ్ళకి వచ్చింది. ఉమ్. ఓకే, గుడ్. కావాల్సింది కూడా అదే. వాళ్ళకి ఉమ్. న్యాయం జరగాలి, జరుగుతుందనే నమ్మకం వాళ్ళకి రావాలి, వచ్చింది. కానీ రాష్ట్ర ప్రజలకి రాలేదు. ఓకే. వాళ్ళకి వచ్చింది సరే, రాష్ట్ర ప్రజలకు కూడా రావాలి కదా. అవును. అరే, రాష్ట్ర ప్రజలకు ఏంటి సంబంధం రజనీ గారు అంటే, జరిగింది లాకప్ డెత్ అయ్యా బాబు. నీ ఉమ్. కుర్రోడ్ని కొట్టింది పక్క కుర్రోడు, పక్కింటోడు కాదు, ఒక ఉమ్. పోలీస్ ఆఫీసర్. 32 రోజుల నుంచి ఆ కాపు సంఘాలండి. ఆయన అందులోనూ వాళ్ళ మేనమామ అన్నమాట. దీన్ని కులాలకు కానీ, ఒక పార్టీకి కానీ అంటగట్టకండి, ఉమ్. అంటగట్టకండి. తర్వాత అదేంటది, ఒక అంటగట్టకండి, రాజకీయం చేయకండి, ఇది రాజకీయ హత్య కాదు, సిఐ చేసినటువంటి హత్య. మరి హైకోర్టులో కేసు ఒక సిఐ పేరు రాయకుండా గాదె గాదె విజయలక్ష్మి అనుకుంటాండి వాళ్ళ మదర్ పేరు, వర్సెస్ అవును. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు నమోదు చేసినారు అంటే, సిఐ ఒక్కడితోనే పోవాలి, అందరు ఇరుక్కోకూడదు అనుకొని పాపం గాదె సాయి కృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులు భావించిన, అంటుకున్న నిప్పు ఒకింటితో ఆగదు, ఉమ్. ఇది ఎన్నో కొంపలని తగలపెట్టిద్ది, ఎన్నో ఇళ్లకి నిప్పు అంటుకుంటది అనేది ఎంత వాస్తవమో, గాలి ఉమ్. వీచే కొద్దీ ఆ నిప్పు అన్ని చోట్ల వెళ్ళిపోతుంటది ఓకే. ప్రవహిస్తూ. సో అదే మాదిరిగా ఒక సిఐ చేసిన తప్పుని ఇక్కడ ఉపేక్షిస్తే పక్క స్టేషన్ లో అలా జరిగిద్ది, పక్క జిల్లాలో కూడా అలాగే జరిగింది. సో అందుకని రాష్ట్ర ప్రజలు ఇంకా నమ్మకం కుదరలేదండి. ఆ కుటుంబ సభ్యులకి న్యాయం న్యాయం చేస్తాననే నమ్మకం వచ్చేసిందట, న్యాయం చేస్తారు వారు అని. సరే, ఉమ్. మాకు రాలేదండి, మాకు రాలేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే, రేపు సోమవారం ఏదైతే ఉందో ఆ సోమవారం జరగబోయేది ఏంటంటే, చాలా మంది పిటిషన్స్ సిబిఐ ఎంక్వైరీ వేయండి అని, లేకపోతే దీంట్లో బాధ్యులు వీళ్ళందరూ బాధ్యులని గాని ఇవన్నీ. ఉమ్. ఇంకపోతే జై భీమ్ పార్టీ అనుకుంటా, జడా శ్రావణ్ అవును, కుమార్ అన్న. జడ శ్రవణ్ కుమార్ గారు. ఆ అన్న నాకు బాగా తెలుసండి. గతంలో కూడా సీనియర్ లాయర్ గా ఆయన 2-3 సార్లు కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నుంచి పుస్తకం గిఫ్ట్ గా తీసుకునేదాన్ని. అంటే గతంలో జడ్జిగా చేసి వచ్చినారు కాబట్టి కొంత లీగల్ సబ్జెక్ట్ కొంత కాదు, ఎక్కువే ఉంటుంది. సో ఆయన ఎంక్వైరీ చేసింది ఏంటంటే, సీసీ ఫుటేజ్ లో గాని, లేకపోతే హోటల్ రూమ్ లో చనిపోయాడని గాని, తర్వాత అనాథ శవంగా ఒక ప్లాట్ఫామ్, ఒక బస్ స్టాండ్ లో ఉండే ఒక ప్లాట్ఫామ్ నెంబర్ లో పెట్టారని గాని, అక్కడి నుంచి సిఐ నిర్ధారణ మేరకే మున్సిపాలిటీ వాళ్ళు దహనకాండ చెయ్యమన్నారని గాని, తర్వాత అది రోజు రాత్రి అయిపోయింది మేము చెయ్యమని భాష అనే వ్యక్తి నిరాకరిస్తే తెల్లారే చేశారని గాని చాలా ఉమ్. విషయాలు సేకరించారండి. ఇప్పుడు పోలీసు వారు భాషను ఎంక్వైరీ చేస్తున్నారండి. జడా ఉమ్. శ్రావణ్ గారు అంటే ఇవాళ తెలిసింది ఎంక్వైరీ చేయగా,
మీకు అన్ని ఎప్పుడో కదా తెలుసు. ఉమ్, ఉమ్. ఇప్పుడో కదా తెలుసు. మరి మీరు ఎవరో బయటికి చెప్తే గాని ఇప్పుడు భాషను ఎంక్వైరీ చేస్తున్నారా? ఆ తల్లి 30 రోజుల నుంచి తిరుగుతుంటే స్టేషన్‌ల చుట్టూ, మీడియాల చుట్టూ, అన్ని పార్టీల వారి చుట్టూ, అన్ని అంటే కులాల వారు. కాపు కమ్యూనిటీ కాబట్టి కాపు సంఘాల వారందరితో మాట్లాడుతూ, ఈరోజు ఆయనెవరు కాలపాలెం బుజ్జొచ్చాడు. తర్వాత ఇంకొక ఆయనెవరు రాధారంగ మిత్రమండలికి సంబంధించిన ఇంకొక ఆయనొచ్చారు. బుల్లెట్ ధర్మారావు గారు సంఘీభావం తెలిపారు. తర్వాత చందు జనార్దన్ గారొచ్చారు. నరసరావుపేట నుంచి ఇంకొక నాయకులొచ్చారు. కాపు ఉమ్. సంఘ నాయకులందరికీ ఆయన లెటర్‌లు బెట్టి కలిసేది దేనికి? అయ్యా నేను కాపు కులస్తుడిని. నాకు మీరు సహాయం చేయండి. సాటి కులస్తుడిని. నా బిడ్డకి ఇలా అన్యాయం జరిగింది అని మీరు కాపు సంఘాల నాయకులందరికీ స్వయంగా మీరు లెటర్ ఇచ్చి దాన్ని పేపర్‌లో గూడా వచ్చింది. అవును. మీడియాలో కూడా చెప్పారు మీరు. మరి ఈరోజు కులాన్ని తీసుకురాకండి అంటారేంటి? మరి మీరు ఏ కులం దగ్గరికెళ్లారు? ఆ కులం నాయకులందరిని కదిల్చారు కదా పాపం. ఆ కులం అవును. నాయకులందరూ మీతో ప్రయాణం చేస్తామని అన్నారు కదా! కులం తీసుకురాకండి. కులానికి సంబంధం లేదు. కులానికి ఎందుకు అంటగడుతున్నారు అంటూ ఈరోజు జనసేన నాయకుల్లో కొంతమందొచ్చి దీనికి కులానికి ఏంటి సంబంధం అంటే ఉమ్, దీనికి జనసేనకి సంబంధం ఏమి లేదు గానీ పాపం అతను కులంలో పనిచేశాడు కాబట్టి ఆయనే ఉమ్. స్వయంగా కులాలను కలిసారు. ఇకపోతే పార్టీ మీరు మెడలో ఐడీ కార్డేసుకొని ఐడీ కార్డ్ చూపించింది, మాట్లాడింది కూడా స్వయంగా మేనమామలే. మేము పార్టీకి అవును. పనిచేసినాం. మమ్మల్ని ప్రశ్నించమన్నారు. ప్రశ్నిస్తే ఏంటిది? మీ పార్టీ వ్యక్తే వస్తారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటదంటేనండి, వకీల్ సాబ్‌లో ఒక డైలాగ్ ఉంటది. ఎవరైతే రైతులు మమ్మల్ని బలవంతంగా భూములు ఆక్రమించుకుంటున్నారు అంటూ కేసులు నమోదు చేస్తే, అక్కడికెళ్ళాక రైతుల తరపు నుంచి కేసు వాదిస్తే రైతులు ఏదైతే ఆ ఇండస్ట్రీలు ఓనర్స్ ఇద్దరు లింక్ అయిపోయి లేకపోతే భయపెట్టో, లేకపోతే ప్రలోభపెట్టో, లేదండి మాకు ఇండస్ట్రియల్ గారు మా కోరికల మేరకే మాకు భూములు తీసుకున్నారు. బలవంతం ఏమీ లేదు. మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. మరి అంటే ఉమ్. అప్పటి వరకు పోరాడిన లాయర్ ఏమైపోయాడు? అంతే కదా. ఆ! అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు, ప్రజల గురించి సార్ భయపెడితే భయపడతారు. ఆశ చూపిస్తే ఆశపడతారు. ఆశకి, భయానికి ఊగిసలాడే బతుకులు వాళ్ళవి. ఆ! అలాంటి వారు తప్పు చేశారని గాని, వెనక్కి తగ్గారని గాని భావించకూడదు. ఏ రైట్. పరిస్థితుల్లో ఆ కుటుంబం ఒక రెండంతలు వెనక్కెళ్ళిందో, అయినా గాని ఇది 2 కుటుంబాల మధ్య జరిగిన వివాదం గాదు. ఏపీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కి తర్వాత గాదె సాయికృష్ణకి. సరే సాయికృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చేమో. అయినా గాని ఆ కేసు వెనక్కి తీసుకోబడదు. అది ఉమ్. ఆల్రెడీ ఒక కాలువ అయితే మనం ఆనకట్ట వేయగలం. అది నదిలాగా పొంగుతుంది. అది జీవనదిలాగా వెళ్ళిపోతుంది. అది సముద్రం అనే ఒక న్యాయస్థానంలో కలవక తప్పదు. మీరు చేతులు పెట్టి, ఆనకట్టలు కట్టి, ఇక ఆ ప్రవాహాన్ని మీరు ఆపలేరు. మీకు నమ్మకం కలిగింది. గౌరవ చంద్రబాబు గారిని చూడగానే, వారితో ఒక గంట మీతో కూర్చొని మాట్లాడగానే, మీకు కుదిరింది నమ్మకం చంద్రబాబు గారి మీద. మాకు కుదరలే. ఆ! పోలీస్ వ్యవస్థ ఇంత కాలరెగరేసి ఒకడిని చెరువులో పడేస్తే పోనీలే అనుకున్నాం. ఒకడు జీబులోంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఏమోలే అనుకున్నాం. ఇవాళ ఒకడు వాడంతట వాడు లాకప్ డెత్ అయిపోయాడా? ఏమో! అన్నీ ఉపేక్షిస్తూ పోతే ఇక వ్యవస్థలు రక్షక భటులా, భక్షక భటులా అంటూ న్యాయ నిర్ణేతలు తెలుస్తారండి. సో, రైట్. ఎనీవే ఎప్పుడు ధర్మంగా పోరాటం చేయాలి. చిట్ట చివరి వరకు నమ్ముకున్న ధర్మంతోనే నిలబడాలని సాధారణ ప్రజలకు కూడా నేను చెప్తున్నాను. కానీ వారు ఏ ఇబ్బందిలో ఒక 10 అడుగులు వెనక్కి తగ్గినా ధర్మాన్ని కాపాడే న్యాయస్థానాలు మాత్రం ఎప్పుడు చిత్తశుద్ధిగా పనిచేసి రైట్. సత్వరమే న్యాయం చేకూరుస్తూ దీన్ని సిబిఐ ఎంక్వైరీకి పెట్టాలని మాలాంటి వారు ఎంతో మంది అభ్యర్థిస్తున్నారు సార్. అయితే మేడం ఇక్కడ ఇంకొక కోణం కొత్తగా వినిపిస్తోంది నిన్న రాత్రి నుంచి. ముఖ్యంగా నిన్న జలశ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత కూడా ఇంకొందరు వేరే కోణంలో విశ్లేషించిన తర్వాత కొన్ని కోణం వినిపిస్తోంది. ముఖ్యంగా సిఏ నాగరాజ్ ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణని తీసుకెళ్లారనేది పక్కాగా చెప్తున్నారు అందరూ. ఒకవేళ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిజంగా తీసుకువెళ్ళుంటే టాస్క్ ఫోర్స్ పోలీస్ ఈజ్ కంట్రోల్డ్ బై కమిషనర్ ఆఫ్ పోలీస్. అంటే ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని తప్పించడానికి, ఆయన పేరు తప్పించడానికి సిఏ రామకృష్ణ నాగరాజ్ పై ఆల్రెడీ ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా కాపు కులస్తుడే కాబట్టి ఆయన స్కేప్ గోట్ చేశారనే వాదన వినిపిస్తుంది. సార్ నాకసలు అర్థం కావట్లేదు. ఈ తొక్కలో కాపు, కులం అనేది పక్కన పెట్టేస్తే ఆ ఆశ్చర్యం ఏంటంటే ఒక వ్యక్తి కోసం ఇంత వ్యవస్థ పనిచేయడం ఏంటి? అదే ఎగ్జాక్ట్లీ. అతనేమన్నా నక్సలైటా? మావోయిస్టా? నిజంగా తీవ్రవాదా? అదే కదా. నిజంగా సిఏ నాగరాజ్దే ప్రమేయం ఉంటే ఒక సిఐ కోసం ప్రభుత్వం తన ప్రతిష్టను సైతం పణంగా పెట్టే పని ఉండదు కదా. సార్ అసలు ఆశ్చర్యం సార్.
ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళని పంపించింది సిపి అంటే అసలు వారెంట్ పెండింగ్ ఉందని పిలవాల్సింది కోర్టు కానిస్టేబులే. టాస్క్ ఉమ్, ఫోర్స్ లో ఆ మేడం ఎవరో ఒక ఆవిడని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కోసం అంటే సిఐని కాపాడడానికి వీళ్ళందరూ ముందుకొచ్చారా? లేకపోతే ఒక వ్యక్తిని చంపడానికి ముందుకొచ్చారా? అంటే ఎవరు ఆ వ్యక్తి? అదే కదా. సరే అతను నాకు అర్థం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. కాదంబరి జత్వాని కేసులో మాట్లాడకుండా ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని గారినో, రామాంజనేయులు గారినో, క్రాంతిరామ్ టాటానో ఎత్తి పక్కన ఇసిరేసినారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని కూడా ఉపేక్షించినటువంటి గౌరవ చంద్రబాబు గారు ఒక్క ఉమ్, సీఐ కోసం ఈరోజు వ్యవస్థ మొత్తం నడుస్తుందంటే, ఆ సీఐని ఎవరు పంపిస్తే ఆ వ్యవస్థ మొత్తం నడుస్తుందండి? ఎవరి అవును, కోసం పనిచేశాడు? ఎవరి కోసం పనిచేశాడు? ఎవరిని మెప్పించడానికి పనిచేశాడు? ఎవరు చెప్తే చేసినాడు? అంటే నేను ఒక మనిషికి ఒక పని చెప్పినాననుకోండి, దానివల్ల ఏదైనా సమస్యొస్తే ఆ మనిషికి నేనే నిలబడాలా. అంతే లేదా కదా. ఆ మనిషి నాకు సంబంధం లేకుండా తప్పు చేసినాడనుకోండి, క్రాంతిరామ్ టాటన్ లాగా ఐపీఎస్ ఆఫీసర్‌ని ఎత్తి బయటేసేసి ఉండేవాళ్ళు. ఒక రోల్ మోడల్ ఐపీఎస్ ఆఫీసర్ క్రాంతిరామ్ టాటా, ఒక డిసిప్లిన్, రామాంజనేయులు గారంటే ఒక లా అండ్ ఆర్డర్‌కి సింహస్వప్నం. ఇలా వీళ్ళ ముగ్గురిని ఏకదం ఇసిరి పక్కన పడేసి ఇప్పుడు ఏ తుప్పల్లో ఉన్నారో కూడా తెలీదు. అసలు ఈ ప్రభుత్వం రాగానే సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ అవును, ఎందుకు పక్కకు వెళ్ళిపోయాడు మానేసి? అసలు పోలీస్ వ్యవస్థని ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతున్న హోమ్ మినిస్టర్ గారు ఎందుకు బయటకొచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఆ తల్లిని ఒక సాటి తల్లిగా, హోంశాఖ మంత్రిగా ఎందుకు కలవలేదు? దీంట్లో డిప్యూటీ సీఎం గారు ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? కేవలం, కేవలం ఒక చంద్రబాబు గారు మాట్లాడడం బిగిన్ చేసినాక 1 అవర్‌లో 1 అవర్ కూర్చొని మాట్లాడినారట. వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినాయట. వాళ్ళకి న్యాయం చేసేస్తారని నమ్మకం ఉమ్, వచ్చిందంట. ఆ తల్లి మాట్లాడిన ఒకే ఒక్క పదం సార్. మీరు మళ్ళీ కూడా ప్లే చేయొచ్చు. నా బిడ్డకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు. ఉమ్, అన్యాయం జరిగితేనా? ఉమ్, అంటే అన్యాయం జరగలేదని అనుకుంటున్నారా? అదే అంటే కదా. మీరే కదా తల్లి. కంటికి, పంటికి సోయి లేకుండా కన్నీటి పర్యంతమై అరణ్య రోదనలాగుండే మీ బాధకి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. నా బిడ్డని చంపేసినాడు, శవాన్ని తీసుకెళ్ళిపోమన్నాడు, దండలు రెడీ చేసుకోమన్నాడని చెప్పిన మీరు, నా బిడ్డకు అన్యాయం జరిగితే న్యాయం చేస్తానని చంద్రబాబు గారు చెప్పారు. ఓకే. మీ కుటుంబానికి, మీకు జరిగిన అన్యాయానికి వారు న్యాయం చేస్తారు. మీకు నమ్మకం కలిగింది, కుదిరింది. కానీ రాష్ట్ర ప్రజలకి నమ్మకం కుదరలేదు కాబట్టి రైట్, సిబిఐ ఓకే, ఎంక్వైరీకి వెళ్తుంది. మీరు చెప్తున్న రైట్. టాస్క్ ఫోర్సు లేకపోతే సిపి గారు ఇంతమంది కూడా ఒక సీఐని కాపాడుతున్నారంటే ఆ సీఐలో ఉండే క్వాలిఫికేషన్ ఏంటి? ఆ సీఐకి ఎవరు వెనకాల ఉండే బిగ్ బాసు? ఈరోజు సార్ అది హోటల్‌లో చంపేసిన ఘటనట. వీళ్ళేమో అవును, బాత్రూమ్‌లో కొత్తది. స్టేషన్‌లో పెట్టామన్నారు. ఎవిడెంటరీతో హోటల్ రూమ్‌తో సహా. పోస్ట్ మార్టంతో సహా లేకపోతే అదేంటది అనాథ శవంతో సహా, ఉమ్, సీసీ ఫుటేజ్‌తో సహా అన్నీ బయటకొస్తుంటే, ఓరి నాయనా! డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా ఉంటదా? ఒక వ్యక్తిని చంపేసి ఇలా చేసేస్తే ఈరోజు చూసారా పొగాకు రైతుల కష్టాలు మీకు తెలీదు. రైట్, రైట్, ఆక్వా రైట్. రైతుల కష్టాలు మీకు తెలీదు. మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర రాక కన్నీటి పర్యంతం అయిపోయారు. ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలోకెళ్ళిపోయింది. విద్యాశాఖ మంత్రి గారు స్కూల్‌లు తెరిచినారు. ఏమేం సప్లై చేసినారో బిడ్డలకి లెక్క తీయమనండి. రైట్, రైట్, రైట్. ఇవన్నీ పక్కకెళ్ళిపోయి లా అండ్ ఆర్డర్, లాకప్ డెత్. ఈ లాకప్ డెత్‌ని మేకప్ చేయడం కోసం హోమ్ మినిస్టర్ గారు మేకప్ గురించి గౌరవ ఉమ్, అమర్‌నాథ్ గారు మాట్లాడారట. అమర్‌నాథ్ గారు మాట్లాడారని ఆవిడకి కోపం వచ్చి హోమ్ ఈవిడెవరండి బాబు? ఆవిడెవరు? మహిళా కమిషన్ చైర్ పర్సన్ గారు. ఉమ్, ఉమ్, రాయపాటి శైలజ గారు ఆవిడ లెటర్ ఉమ్, రిలీజ్ చేశారు. ఒక మహిళ మేకప్ గురించి మాట్లాడతారా మీరు? అమ్మ తల్లి, అమ్మ తల్లి. ఈ 2 సంవత్సరాల్లో ఎవరెవరు మహిళల గురించి ఏమేం మాట్లాడారో మీకు తెలుసు కదా! ఉమ్, ఎవరో ఒక యూట్యూబ్ ఛానలోడు ఫోను చేసి వీడియోలు పెట్టి నన్ను బూతులు తిడుతున్నారని నేను మీకు పెట్టలేదా? పంపించండి రజనీ గారు. అదేంటో ఏం చేయాలో ఆలోచిస్తాను అన్న మీరు ఉమ్. మేకప్ గురించి అది ఆయన గురించి మాట్లాడితే గుడ్డు పగలగొడతాను ఎవడోడు. రైట్, 3 తరాల వంశం గల రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తిని వాడు, వీడు అని మాట్లాడి గుడ్డు పగలగొడతానంటే ఊరుకుంటారా? రైట్, ఊరుకున్నా రైట్, రైట్. గాని ఉపేక్షించకుండా బూతులు తిట్టకుండా ఆ మేకప్ గురించి మాట్లాడారు. ఎవరిష్టం వాళ్ళది. మొన్న ఈ రైట్, మధ్య రైట్. ఒక యాంకర్ అండి. వీడియో పెట్టండమ్మా. నింద కుదరక 4 అయిందమ్మా. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారా? నేను వీడియో ఇస్తానంటే, సారీ మేడం మేకప్ తీసేసాను. రేపు చేసుకుందామా వీడియో అనింది. అరె! మేకప్ తీస్తే వీడియో చేయరేమో. నాకు తెలీదు. అంటే మీరంటే మేకప్‌లేసుకొని ఉమ్, మనం అంటే ఇలాగే వచ్చేస్తుంటాం కాబట్టి పాపం ఆవిడ
ఒక రిపోర్టర్ అన్నమాట, రిపోర్టర్ యాంకర్. ఉమ్. మేకప్ తీసేసానండి, రేపు చేసుకుందామా అనేది. ఓకే రేపు రేపు పెట్టండి లింక్, టైం చెప్పండి, అప్పుడు వస్తాను అని చెప్పినాను. అంటే ఎవరు అవసరం వాళ్ళది, అంతే ఎవరి కదా. ఇష్టాలు వాళ్ళవి. సో ఇప్పుడు దానికి స్పందించిన మీరు నడి రోడ్డు మీద ఒక దళిత మహిళని, ఒక పంచాయతీ ఉద్యోగస్తురాల్ని పోలీసుల చేతిలో లాఠీ లాక్కొని కుడుతుంటే తల్లి 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 ఆ వీడియో మీ దాకా రాలేదు, మీరు స్పందించలేదా? ఏం తల్లి, ఏం తల్లి? రైట్ రైట్ ఎంతమంది రైట్. ఆడబిడ్డల మీద కుడుతున్నారు, ఎంతమంది ఆడబిడ్డల బూతులు తిడుతున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరండి? వైసీపీ స్పోక్స్ పర్సన్ అనుకుంటా. ఎవరు ఒక టీవీలో నటిస్తారు, ఆవిడ ఎవరి పేరు నాకు గుర్తులేదు. శ్యామల. శ్యామల గారు. ఆమెని అయితే కిరా కార్పి గారు మాట్లాడిన మాటలు కాదు. టీడీపీ, ఐటీడీపీ సోషల్ మీడియాలో నీ వీడియోలు ఆ దేశంలో ఉన్నాయి, నువ్వు ఆ దేశంలో అది చేసినావు, ఇవన్నీ ఇవన్నీ తప్పు కాదా సార్? ఓన్లీ మేకప్పే తప్ప? అంటే అది తప్పేలే, అది పావలా తప్పు. ఇక్కడ చేస్తుంది ముప్పావల తప్పు. మరి ఈ సమస్యల గురించి, విధానాల మీద స్పందించే కన్నా రజనీ గురించి బూతులు తిడుతూ, నా మెడలో వైసీపీ కండవాలేస్తూ, నాకు ఆస్కార్ అవార్డులు ఇచ్చేస్తూ, లేకపోతే నా గురించి ఇష్టాచారంగా మాట్లాడుతున్నారని మేము మీకు చెప్పినా మీరేం స్పందించినారు? రైట్ ఏం స్పందించినారు? అక్కడ స్పందించిన మీరు రైట్ కేవలం రైట్. మేకప్ కోసమే స్పందిస్తారా? హోమ్ మినిస్టర్ గారి కోసమే స్పందిస్తారా? వాళ్ళ కోసమే స్పందించడానిక ఈ పదవి క్రియేట్ చేసింది? రాష్ట్రంలో ఉండే మహిళలకి సమస్య వచ్చినప్పుడు మీరు ముందుకు రారు. మేకప్ గురించి ఇమీడియట్ గా లెటర్ ఇచ్చేస్తారా మీరు? తల్లి, మీరు ఇండిపెండెంట్ బాడీ అమ్మా. ఏ ఆడబిడ్డకి రైట్ సమస్య మేడం. వచ్చినా మీరు ముందుకు రావాలి నాతో సహా. హోమ్ రైట్ మినిస్టర్ రైట్. గారికి కాదు, అందరికి కోసం స్పందించండి. ఆవిడికి స్పందించండి, మా కోసం స్పందించండి, శ్యామల గారి కోసం స్పందించండి, రోజా గారి కోసం స్పందించండి, ఒళ్ళు పొగరుతో మాట్లాడిన ఆర్పి గారి మీద కూడా స్పందించండి. రైట్ సో దయచేసి అన్ని చోట్ల స్పందించాల్సినటువంటి ఒక వ్యవస్థ ఒక వర్గం కిందే, ఒక పార్టీ కిందే పనిచేయడం ఏంటో ఆశ్చర్యకరం సార్.